పొగాకు రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని కాకినాడ జీజీహెచ్ విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట బుద్ధ పేర్కొన్నారు. శనివారం కాకినాడ నాగమల్లితోట జంక్షన్ సమీపంలో గల శ్రీ సత్య దంత వైద్యశాలలో కాకినాడ ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా విశ్రాంతి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట బుద్ధ, డాక్టర్ అడ్డాల సత్యనారాయణలు పొగాకు వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ సభ్యులు డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ లిఖిత, భవానీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ కానీ, పెద్ద బ్రెయిన్ క్యాన్సర్, చిన్న బ్రెయిన్ క్యాన్సర్ అన్నిటికీ కూడా ఈ స్మోకింగ్ అనేది కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు అతను స్మోకర్ అయినందువల్ల ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలమైనటువంటి మార్పులు ఉండడం వల్ల అతనికి అనస్థీషియా ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా పుండు మారడానికి, చిన్న చిన్న ఆపరేషన్లు కూడా పుండు మారడానికి కానీ, ఈ చీపట్టకుండా ఉండడానికి కానీ ఈ పొగాకు అలవాటు వలన అతనికి మనిషికి ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. దీనివల్ల మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే సమాజంలో అందరూ కూడా ఈ పొగాకు వ్యతిరేకంగా పోరాడి ఈ పొగాకుని పూర్తిగా అలవాటుని పూర్తిగా మానేయాలని చెప్పేసి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అడ్డాల సత్యనారాయణ గారి నాయకత్వంలో వేడుకుంటాం. ప్రముఖమైన ప్రజలంతా ఆరాధించే సినిమా యాక్టర్స్ కూడా ఈవేళ అయ్యే ఉత్పత్తులకి అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది చాలా బాధాకరం. సో అటువంటివి వాటిని నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరుతున్నాం. అలాగే ఈవేళ ప్రముఖ సర్జన్ వెంకట బుద్ధ గారు కూడా ఈ 151 అందరికీ నమస్కారం. ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31. మన కడబాల సత్యనారాయణ గారు ఎన్నో విధమైనటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలని చూస్తూ ఉంటారు. దాంట్లో ఇది కూడా ఒక భాగంగా చేస్తున్నారు. డెంటల్ హైజీనే కాకుండా ఈ చెడు అలవాట్లకి వ్యతిరేకంగా సమాజాన్ని మేల్కొల్పే ఉద్దేశంతో సమాజ సేవలో భాగంగా వారు ఇలా చేస్తూ ఉంటారు.